ఇప్పుడంటే మీడియా మొత్తము కవిత గారి చుట్టూ తిరుగుతుంది కానీ రమ్య గారు, ఈ పరిణామం ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్పి తొలిసారిగా బ్లాస్ట్ చేసింది మీరే. కేసీఆర్ మీద కావాలనే మీరు ప్రేమ చూపిస్తారా, లేకపోతే మీరు కానీ కవిత కానీ నిజంగా మీకు కేసీఆర్ మీద అంత ప్రేమ ఉంటుందా? అదే నాకు ఇబ్బంది అయింది, అదే పాపమైంది, అదే శాపమైంది. కవిత తీరు పదవి కోసం పాకులాట్టం అనుకుందామా, లేకపోతే ఆస్తుల కోసం పాకులాట్టం అనుకోవాలా? ఏం చెప్తారు అసలు మీరు? అధికారం కోసం ఆరాటం, ఆధిపత్య పోరాటం. కవిత గారికి సంతోష్ గారికి మధ్య మంచి ర్యాపో ఉండేది, మంచి సాన్నిహిత్యం ఉండేది. ఎందుకు ఉన్నట్టుండి చెడింది? కొడుకుకు కూడా లేని ప్రయారిటీ సంతోష్కి కవిత వాళ్ళమ్మ అన్ని రకాలుగా ఇచ్చింది. కేసీఆర్ గారికి మీకు దూరం పెంచింది సంతోష్ రావే, కేసీఆర్ గారికి కవితకు దూరం పెంచింది కూడా సంతోష్ రావే. ఇక్కడ సంతోష్ కవిత వాళ్ళమ్మ ఇద్దరు నన్ను టార్గెట్ చేశారు. మంత్రి పదవి కోసమే పట్టుపట్టిందా, లేకపోతే కేటీఆర్తో పాటుగా నాకు ప్రోటోకాల్ పదవి, వర్కింగ్ ప్రెసిడెంట్ లాంటి పదవి ఉండాలని చెప్పి పట్టుపట్టిందా? ఒకప్పుడు డబుల్ బెడ్రూమ్ కూడా లేదట కవిత గారికి. కట్ చేస్తే ఇప్పుడు బంజారా హిల్స్లో దాదాపు 200 కోట్ల రూపాయలు విలువ చేసే ఇల్లు, దాని పక్కనే జాగృత ఆఫీస్ కూడా. ఎలా సాధ్యమై ఉంటుంది ఇట్లా? సంతోష్ది కానీ కవితది కానీ మీకు కనపడ్డాయి పీనట్స్. ఈ మార్పు వెనుక, ఈ జంపింగ్స్ వెనుక ఎవరో ఒకళ్ళు ఉన్నారని మనకు క్లియర్గా అర్థమవుతోంది. బీజేపీ ఉందా, కాంగ్రెస్ ఉందా, వీళ్ళిద్దరు కాకుండా ఇంకెవరన్నా ఉన్నారా? కవితని ప్రవోక్ చేసినటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి కూడా ఒకళ్ళు. ఖచ్చితంగా మా అల్లుడిని సీఎం చేయాల్సిందే అని కేటీఆర్ భార్య అమ్మ, అంటే కేటీఆర్ అత్త శైలిమ గారు అమ్మ పోరు పెట్టిందట, ఇప్పటికీ పోరు పెడుతుందట. నిజమేనా? అమెరికాలో ఉన్న కవిత, ఇండియాలో ఉన్న శోభమ్మ చేత విధాలుగా అడ్డుకున్నారు. ఆ ప్రయత్నము ఎన్నో రకాలుగా జరిగింది, నాతో కూడా జరిగింది ఆ ప్రయత్నం. మీకు తెలిసినంత వరకు, మీకు ఎస్టిమేట్ ఉన్నంత వరకు కవిత గారి ఆస్తి ఎంత ఉంటుంది? బీఆర్ఎస్కు ల్యాండ్ మైన్గా మారిన కవిత డైనమైట్లు పేల్చుతోంది. ప్రెస్ మీట్లు పెట్టి తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా కల్వకుంట్ల ఫ్యామిలీలో చిచ్చురేపింది. ఈ సెగ బీఆర్ఎస్తో మాత్రమే కాకుండా బీజేపీ, కాంగ్రెస్లో కూడా అంటుకుంది. కవితను ఎగదోస్తోంది రేవంత్ అంటూ ఒకళ్ళంటే, కాదు బీజేపీ ఉన్నారని ఇంకొందరు అంటారు, కాదు అసలు ఇదంతా ఫ్యామిలీ డ్రామా అనేటువంటిది ఇంకొక వాదన. ఈ వాదనలు, ఆరోపణలు, ప్రత్యారోపణలో కవిత తిరుగుబాటు నిజమేనా? ఒకవేళ కవిత తిరుగుబాటు నిజమే అయితే దాని వెనక ఎవరున్నారు అనేటువంటిదే అత్యంత కీలకమైనటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నలతో పాటు జరగబోయేటువంటి రాజకీయ పరిణామాలపై కూలంకషంగా చర్చిద్దాం. లెట్స్ ఇన్వైట్ టీపీసీసీ క్యాంపెయినింగ్ కమిటీ జాయింట్ కన్వీనర్, సీనియర్ లీడర్ కల్వకుంట్ల రమ్యారావు గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సంతు. మేడం నమస్తే. నమస్కారం. ఇప్పుడంటే మీడియా మొత్తము కవిత గారి చుట్టూ తిరుగుతుంది కానీ రమ్య గారు, ఈ పరిణామం ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్పి తొలిసారిగా బ్లాస్ట్ చేసింది మీరే. ఎట్లా సెన్స్ చేయగలిగారు అప్పట్లోనే అసలు మీరు ఇలాంటి పరిణామం వస్తుంది అని చెప్పి? ఫ్యామిలీ మెంబర్ని కాబట్టి, అతి దగ్గర గుండి చూసిన వ్యక్తిని కాబట్టి జరగబోయేదాన్ని నేను ముందుగానే ప్రజలకు చెప్పడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ గారి రాజకీయ ప్రస్థానం కూడా మొట్టమొదటి నుండి చూసిన వ్యక్తిని కాబట్టి, రాజకీయ ప్రస్థానం నుండి ఉద్యమనేత నుంచి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు నేను పక్కన లేను, కానీ చాలా రోజులు ఉన్నాను కాబట్టి ఆయన సిన్సియర్గా స్టార్ట్ చేసిన ఉద్యమాన్ని ఏ రకంగా డైవర్ట్ అయిపోయింది, ఎవరెవరు క్యాప్చర్ చేశారు, మొట్టమొదటగా జెండా పుట్టించినప్పుడున్న మొట్టమొదటి ఫౌండర్ మెంబర్స్ కానివ్వండి, ఇప్పటి వరకు ఉన్న ఉద్యమకారులు కానివ్వండి, వాళ్లకు ఏ రకంగా కష్టం రాబోతుంది, నష్టం జరగబోతుంది అని నేను ముందుగానే చెప్పడం జరిగింది. ఏదైనా నేను అక్కడ ఉండి ఇవన్నీ చూస్తాను, నాకు అన్నీ తెలుస్తుంది, తెలియొద్దు అనే దాంట్లో నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశారు. కేసీఆర్ గారు నన్ను అన్నబిడ్డ అయినా కన్నబిడ్డతో సమానంగా చూడడం జరిగింది. ఆయన చూపించిన ప్రేమను కూడా వాళ్ళు జెలసీగా ఫీల్ అయ్యి అది కూడా నాకు ఇబ్బందే జరిగింది. ఆ రకంగా నన్ను చాలా హ్యూమిలేట్ చేస్తే
నేను బయటికి వచ్చేసాను. బయటికి వచ్చి జరగబోయేదాన్ని ముందుగానే నేను తెలంగాణ ప్రజలకు తెలియజేయడం జరిగింది. కానీ ఈరోజు కవిత చెప్తున్నది అధికారంలో లేనప్పుడు చెప్తుంది. నేను కుటుంబ సభ్యురాలనైనా బయటికి వచ్చి నేను అధికారంలో లేనప్పుడు నేను చెప్పాను. అక్కడ అధికారంలో ఉండి ఇప్పుడు అధికారం కవితకు లేకపోయేసరికి ఇప్పుడు మాట్లాడుతుంది. ఆ తేడా ప్రజలందరూ గమనించాలి. నాకు తెలిసి ఇది మనం 3వ చేసిన ఇంటర్వ్యూ మీతో పాటు. నా ప్రతి ఇంటర్వ్యూలో మాత్రమే కాకుండా రమ్య గారు, మీరు ఏ ఇంటర్వ్యూలో మాట్లాడినా కూడా కేసీఆర్ గారిని ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఒక మాట అనలేదు. చాలా గౌరవం చూపిస్తారు మీరు. మీలాగే కవిత గారు కూడా బయటకు వచ్చిన తర్వాత తండ్రిని పల్లెత్తు మాట అనటం లేదు, తండ్రిపై విపరీతమైనటువంటి ప్రేమ చూపిస్తున్నారు. నేను టు బి ఫ్రాంక్ అడుగుతున్నాను, కేసీఆర్ మీద కావాలనే మీరు ప్రేమ చూపిస్తారా, లేకపోతే మీరు కానీ కవిత కానీ నిజంగా మీకు కేసీఆర్ మీద అంత ప్రేమ ఉంటుందా? నాది నన్ను అడగండి, కవిత విషయం కవితను అడగాలి మీరు. నా మాటల్లో కానీ, నా ప్రేమలో కానీ, నా చేతల్లో కానీ, ఇప్పుడు నేనున్న పార్టీలో నా పనితీరు కానీ వెరీ సిన్సియారిటీగా ఉంటాను నేను. అవును, పని విషయంలో. అదే రకంగా కుటుంబ సభ్యురాలు కూడా కేసీఆర్ గారితో ఉన్నప్పుడు కూడా సొంత బాబాయిని తండ్రితో సమానంగా గౌరవించాను, ప్రేమించాను. నేను ఇందాకే చెప్పాను, ఆ ప్రేమే నాకు శాపమైంది. ఆయన కూడా ఏ రోజు మా అన్న బిడ్డ అని చెప్పకుండా నా పెద్ద బిడ్డ అని చెప్పుకునేవారు. ఆ రకంగానే చూసేవాళ్ళు నన్ను. అదే నాకు ఇబ్బంది అయింది, అదే పాపమైంది, అదే శాపమయ్యం. నాకు తెలిసి సంతోష్ని మీరు విమర్శించినంతగా, శకుని అంటూ విరుచుకుపడినంతగా ఇంకెవ్వరూ విరుచుకుపడలేదు. ఈరోజు కవిత గారు విరుచుకుపడుతున్నా కూడా అది తక్కువే అంటాను. ఒక ప్రశ్నకి క్లియర్గా ఆన్సర్ చెప్పండి రమ్య గారు. నాకు తెలిసి కవిత గారికి సంతోష్ గారికి మధ్య మంచి ర్యాపో ఉండేది, మంచి సాన్నిహిత్యం ఉండేది. ఎందుకు ఉన్నటువంటి చెడింది? నేను ఏదైనా వాస్తవాలు చెప్తాను, ఏదైనా క్లారిటీగా మాట్లాడతా అని మీకు అందరికీ తెలుసు. సొంత అన్న అయిన కేటీఆర్ కంటే కూడా మీరన్నట్టు సంతోష్ తోటి సొంత అన్నకు మించి ర్యాపో ఉండేది కవితకు. ఏ మాట అయినా ఏ బాట అయినా వాళ్ళిద్దరు ఒకటే అనే విధంగా ఉన్నారు. అంటే కజిన్స్ కాబట్టి ఆ రకంగా ఉండడంలో తప్పలేదు. అది కుటుంబ పరంగా ఉన్నారు, పార్టీలు ఉన్నారు, ప్రభుత్వంలో కూడా ఆ రకంగానే వ్యవహరించారు వాళ్ళు. ఇప్పటి వరకు ఉద్యమ కాలం నుంచి, ఉద్యమం కంటే ముందే సంతోష్ను రప్పించిందే కవిత. హరీష్ను సైడ్ చేసి సంతోష్ను అక్కడ అకామిడేట్ చేయడానికి చదువుకుంటున్న వాడిని పిలిపించిందే కవిత. ఫుల్ ఫ్లెడ్జ్గా సపోర్ట్ చేసిందే కవిత. కవిత సంతోష్ని ఎంటర్ చేసినాక యూఎస్లో ఉన్నప్పుడు, ఇది ఇప్పటి విషయం కాదు, 96, 97 విషయం, ఈరోజు విషయం కాదు. అప్పుడు కేసీఆర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. ఆ టైంలో యూఎస్ నుంచే కవిత చేసింది. ఆ తర్వాత కవిత వాళ్ళమ్మ ఫుల్ ఫ్లెడ్జ్ వెన్ను దన్ను అండ దండ అన్ని రకాలుగా సంతోష్కి ఎవరికీ లేని, అమెరికాలో ఉన్న సంతోష్ గారిని కొడుకుకు కూడా లేని ప్రయారిటీ సంతోష్కి కవిత వాళ్ళమ్మ అన్ని రకాలుగా ఇచ్చింది. ఎందుకంటే ఐ విట్నెస్ నేనే. ఉద్యమ కాలంలో కేసీఆర్ గారు కూలీ అనే ఒక ప్రోగ్రామ్, ఎన్నో ప్రోగ్రామ్ చేసిండ్రు. అందులో కూలీ అనే ప్రోగ్రామ్ చేసేది ఆయన. కూలీ అనే ప్రోగ్రామ్ ఆయన చేస్తే ఒక ఉద్యమ నేతగా కూలీ ప్రోగ్రామ్ చేస్తున్నాడు కదా అని 10 ఇచ్చేటోళ్ళు 10 ఇచ్చిండ్రు, 10,000 ఇచ్చేటోళ్ళు 10,000 ఇచ్చిండ్రు. అట్లా ఎవరు ఏమి ఇచ్చిండ్రు అని కూడా ఆయన చూసుకోలేదు. ప్రోగ్రామ్ చేసిండ్రు, వచ్చిండ్రు. ఆ వచ్చిన వసూలంతా పని ఈయనది, వసూలు రాజా వీడు శకునిగాడు. ఆ వసూలు చేసుకొచ్చిన దాంట్లో ఇద్దరు, పెద్దమ్మ సంతోష్, ఇద్దరు కలిసి నీదిది నాదిది అని తీసుకున్నాక కేసీఆర్ గారికి ఇంత వచ్చింది అని చెప్తే అంత నమ్మాల్సిన పరిస్థితి. కానీ ఎంత వచ్చింది అనేది అక్కడ ఎవరు క్లారిటీగా చూపించారు కేసీఆర్ గారికి? శక్తి యుక్తి ఈయనది, ఇచ్చింది ప్రజలు, స్పాన్సర్ చేసింది ప్రజలు. కానీ ఇక్కడ ఎవరు ఏం మాయ చేస్తున్నారు అది కేసీఆర్ గారికి ఏం తెలుసు? ఇది జస్ట్ ఎగ్జాంపుల్. అట్లా కోకొల్లలు ఉన్నాయండి ఎగ్జాంపుల్స్. అమెరికాలో ఉన్నటువంటి సంతోష్ రావు గారిని పిలిపించింది కవిత గారే అయి ఉండొచ్చు.
నో డౌట్ నేను మిమ్మల్ని నమ్ముతాను. కవిత గారికి ఆ ఆలోచన సొంతంగా వచ్చిందా, లేకపోతే కేసీఆర్ గారి భార్య శోభ గారు ఇచ్చుంటారా? లేదు, కవిత వాళ్ళ అమ్మ అనుకొని చేసిండ్రు, వాళ్ళిద్దరు అనుకొని పిలిపించడం జరిగింది. సంతోష్ గారిని పిలిపించడం టార్గెట్ హరీష్ రావే, ఇట్స్ క్లియర్, వెరీ క్లియర్. ఎందుకని హరీష్ గారికి అప్పటికే అంత నెగిటివ్ ఒపీనియన్ ఎందుకు మూట కట్టుకున్నాడు హరీష్ రావు గారు? హరీష్ రావు మూట కట్టుకోలేదండి. అక్కడ యాక్చువల్లీ హరీష్ ఇప్పుడు నా మీద కేసీఆర్ గారు ఏ రకంగా ప్రేమ చూపించేదో సేమ్ హరీష్ మీద కూడా మీనల్లుడు తోడు నీడగా ఉన్నాడు కాబట్టి ఆబ్వియస్గా ప్రేమ చూపించేది. తండ్రికి చాలాసార్లు చెప్పాను, తండ్రితో చాలాసార్లు డిస్కస్ చేశాను, ఈరోజు కాబట్టి నేను మీడియా ముందు మాట్లాడుతున్నాను అంటున్నారు ఆమె. కేసీఆర్ గారికి ఎన్నోసార్లు చెప్పినా కూడా లాభం లేదనేటువంటిది కవిత గారి ఆర్గ్యుమెంట్. ఒప్పుకుంటారా? దాంట్లో శాంటిటీ ఏందో ఇంకా ప్రజలే గమనించాలి. ఐ మేక్ ఇట్ క్లియర్, దీన్ని మళ్ళీ క్లియర్గా అడుగుతుంటాను. ఈరోజు టార్గెట్ హరీష్ రావు, సంతోష్ రావు ఇండైరెక్ట్గా కేసీఆర్గా చేసినటువంటి ఆరోపణలకి అసలు వాటి గురించి మాట్లాడే నైతిక హక్కు, అర్హత కవిత గారికి ఉన్నాయా? ఇప్పుడు కవిత మాట్లాడేది బీజేపీ మీద, కాంగ్రెస్ మీద కాదు. తను నిన్నటి వరకున్న పార్టీ మీద మాట్లాడింది, తండ్రి మీద మాట్లాడింది. అపోజిషన్ వాళ్ళు మాట్లాడకముందు తనే మాట్లాడింది. అది పొజిషన్లు ఉన్నప్పుడు మాట్లాడకుండా నీ పార్టీలో నీకు ఇబ్బంది జరిగినా, పార్టీకి ఇబ్బంది జరిగినా అప్పుడు మాట్లాడకుండా అధికారం పోయిన వెంటనే మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఇలా ఆంతర్యం ఏంది? అంటే అధికారం లేకుంటే నీవు ఉండలేవా? పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఉండలేవా? పార్టీ ముఖ్యం కాదు, నాకు తండ్రి ముఖ్యము అని తండ్రితో పాటు ఉండలేవా? రామన్న జాగ్రత్త అని ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏంది? నువ్వు ఉండి చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా. వద్దన్నారా నీకేమన్నా? అలా ఉండకుండా ఇట్లా బయటికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలను మభ్యపెట్టుకుంటా, ప్రజలను గందరగోళపరచుకుంటా, కన్ఫ్యూజేషన్ ఏంటిదంతా? మీరు చెప్పేది నిజమే రమ్య గారు, ఎందుకంటే నాకు కూడా లీక్ ఉంది. అయితే కవిత నిజంగా మంత్రి పదవి కోసమే పట్టుపట్టిందా, లేకపోతే కేటీఆర్తో పాటుగా నాకు ప్రోటోకాల్ పదవి, వర్కింగ్ ప్రెసిడెంట్ లాంటి పదవి ఉండాలని చెప్పి పట్టుపట్టిందా? అది అడిగింది, ఇది అడిగిందండి. రెండు అంటే వాళ్ళతో పాటు నా డిజిగ్నేషన్ ఉండాలి, వాళ్ళకంటే ఒక స్టెప్ కూడా నాకు తగ్గి ఉండొద్దు అనే దాంట్లో కవిత ఉంది. అవసరమైతే వాళ్ళకంటే ఎక్కువే ఉండాలి కానీ తగ్గి ఉండొద్దు అనేది కవిత ఇంటెన్షన్. సో ఓవరాల్గా చూస్తే ఇది మొత్తం అంతా పవర్ కోసం జరిగిన పోరాటమే, ప్రాపర్టీ కోసం కాదు. పదవి, ఆస్తి రెండు కలిపా. కేసీఆర్ గారి ప్రాపర్టీలో కాకపోవచ్చు వాటాల పంచాయితీ. నాకు తెలిసి సంతోష్ కవిత చేసుకున్న దాంట్లో తేడాలు వచ్చి జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి చేసుకున్నవి చాలా ఉన్నాయి. ఓకే, చాలా బిజినెస్లు ఉన్నాయి, చాలా ల్యాండ్ సెటిల్మెంట్స్ ఉన్నాయి. దట్స్ మై క్వశ్చన్. ఇప్పుడు హరీష్ రావు గారి మీద అవినీతి మరక వేసింది కవిత, సంతోష్ రావు గారి మీద అవినీతి మరక వేసింది కవిత. అంటే ఈ లెక్కన కవిత గారు అసలు ఏమీ సంపాదించలేదు, అవినీతికి ఆమె వ్యతిరేకమని అనుకుందామా? మీ అంచనా ప్రకారం చెప్పండి, మీ క్లియర్ కట్ ఆన్సర్ ఏంటి? నా అంచనా కాదండి, ప్రజలందరూ కూడా చూస్తున్నారు. 2001కి ముందు మనం ఏంటి, 2001 తర్వాత ఏంటి, 2014 తర్వాత ఏంటి, స్టిల్ ఇప్పుడేంది అనేది మీడియాకు తెలుసు, ప్రజలకు తెలుసు. కేసీఆర్ గారి కుటుంబం గురించి మీకు తెలిసింది నాకు స్ట్రైట్గా చెప్పండి రమ్య గారు. ఒకప్పుడు డబల్ బెడ్రూమ్ కూడా లేదట కవిత గారికి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ఫ్లాట్లోనే కదా పైన కింద కవిత గారు ఉన్నది. కట్ చేస్తే ఇప్పుడు బంజారా హిల్స్లో దాదాపు 200 కోట్ల రూపాయలు విలువ చేసే ఇల్లు, దాని పక్కనే జాగృత ఆఫీస్ కూడా. ఎలా సాధ్యమై ఉంటుంది? ఎట్లా అలావుద్దీన్ అద్భుత దీపం ఏమైనా దొరుకుంటుందా కవిత గారికి? ప్రజలకు, మీ మీడియా ద్వారానే ప్రజలకు కనపడుతుంది ఆ కవితది ఒక ఇల్లు, జాగృతి ఆఫీసు అనేది. సంతోష్ది కానీ కవితది కానీ మీకు కనపడ్డాయి పీనట్స్ అంతే. అవి చిన్న ఆవగింజలు, మిరియపు గింజలు కనపడేవి ఎంతో ఉన్నాయి. ఇండియాలో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, సప్త సముద్రాల అవతల కూడా ఉన్నాయి. కానీ వాళ్ళు ఇప్పుడు మీరు అన్నట్టు నేను ఉంటున్న దాంట్లో పైన కవిత ఆఫీసు, ఫస్ట్ ఇల్లుండే ఆఫీసు. ఇదేం డబుల్ బెడ్రూమ్ కాదు, 3 బెడ్రూమ్.
నాదైనా కవితదైనా. ఆ పైన ఇల్లు అయినా ఇప్పుడు ఉంటున్న ఇల్లు అయినా ఏది కూడా తన పేరు మీద ఉండదు. ఫామ్ హౌస్ అయినా ఏదైనా తన పేరు మీద ఉండదు. ఉంటే సంతోష్ రావు గారి పేరు మీద ఉంటుందా, లేకపోతే మిగతా వాళ్ళ పేర్లు ఏమైనా ఉంటాయా? XYZ పేర్ల మీద ఉంటాయి. అట్లా ఎన్నో ఉంటాయండి. కమర్షియల్ కాంప్లెక్స్లు ఉంటాయి, ల్యాండ్స్ ఉంటాయి, ఫామ్ హౌస్లు ఉంటాయి. అంటే 10 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో ఏ రకంగా చేసుకున్నారు? ఉద్యమ సమయంలో ఎంతసేపు ఉద్యమ ధ్యాసతోటే ఉన్న కేసీఆర్ అదే యావలు ఉన్నారు. వీళ్ళు సంపాదన ధ్యేయంగా వీళ్ళు ఉన్నారు. ప్రెస్ మీట్ పెట్టి హరీష్ మీద అంత స్థాయిలో రెచ్చిపోయినా, సంతోష్ మీద ఆ స్థాయిలో రెచ్చిపోయినా, పార్టీ మీటింగ్లో మాట్లాడారు కానీ కేటీఆర్ చెల్లిని పల్లెత్తు మాట కూడా అనలేదు. ఈ స్ట్రాటజీ ఏంటి అర్థం కావట్లేదు. నా జోలికి రాలేదు కాబట్టి సైలెంట్గా ఉన్నారా కేటీఆర్? ఎవరో కాదు, నేనే ఉన్నా. ఒకసారి ఏది చెప్పినో దానికే కట్టుబడి ఉంటా. మళ్ళీ దాన్ని నేను అన్నాను అనలేదు, దాన్ని వక్రీకరించిన నేను చెప్పను. కానీ ఈ 100 రోజులు కవిత చెప్పినట్టు 100 రోజుల కాలంలో ఈ 3 నెలల్లోనే మాట్లాడినప్పుడల్లా ఒక రకంగా ఉంటుంది లైన్, తను తీసుకునే లైన్. ఒక్కరోజు గ్యాప్లోనే మొన్న ప్రెస్ మీట్లో ఒక రకంగా ఉంది, నిన్న ప్రెస్ మీట్లో ఒక రకంగా ఉంది, అంతకుముందు 1 మంత్ కింద మాట్లాడింది ఒక రకంగా ఉంది. డిఫరెంట్గా ఇట్లా ఈ రకంగా మాట్లాడుతుంటే అసలు ఇది వాంటెడ్గానా, కన్ఫ్యూజ్లో ఉంది మాట్లాడుతుందా, ఎవరన్నా మాట్లాడిస్తే మాట్లాడుతుందా అన్న వర్షన్లో కేటీఆర్ కవిత మాటలను లెక్కకు తీసుకోకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. చాలా మెయిన్ పాయింట్ మాట్లాడారు రమ్య గారు మీరు. కవిత లైన్ దాటింది, లైన్ ఎక్కడెక్కడ తీసుకుంటుందో అర్థం కావట్లేదు అని చెప్పి మీ మాట నేను మాట్లాడడం కాదు, మీరు కూడా గమనించాలి. ఇప్పుడు ఈ డిస్కషన్ నడుస్తుంది కాబట్టి ఈ మార్పు వెనుక, ఈ జంపింగ్స్ వెనుక ఎవరో ఒకళ్ళు ఉన్నారని మనకు క్లియర్గా అర్థమవుతుంది. బీజేపీ ఉందా, కాంగ్రెస్ ఉందా, వీళ్ళిద్దరు కాకుండా ఇంకెవరన్నా ఉన్నారా? కాంగ్రెస్కి అవసరం అస్సలు లేదు. అది కవిత ఓన్ డెసిషన్ కావచ్చు, కన్ఫ్యూజ్ పార్టీని చేయడానికి, పబ్లిక్ని చేయడానికి, లేకుంటే తను కన్ఫ్యూజ్లు ఉండవు మాట్లాడుతుందో తెలియదు. అయితే గతంలో బీజేపీ కవితను ఏకనాథ్ షిండే అన్నారు అని కవితనే చెప్పింది, ఎవరో కాదు. మీకు గుర్తుంది కదా. మరి 2 సార్లు అబ్రాడ్ వెళ్ళినప్పుడు ఎవరితో మాట్లాడుకుందో ఏం జరిగిందో తెలియదు మనకు. దాంట్లో ఇది ఒక పార్ట్ కావచ్చు. లేకుండా అదర్వైజ్ నాకు పొలిటికల్ క్రైసిస్ ఉంది, నాకు అక్కడ నా డెసిగ్నేషన్ నాకు కరెక్ట్గా లేదు, నా ఫ్యూచర్ నాకు కరెక్ట్గా లేదు అని అనుకొని నాకు లేనప్పుడు మీకెందుకు ఉండాలి, నాకు దక్కంది మీకు ఎందుకు ఉండాలి అనే దాంట్లో డిస్టర్బెన్స్ చేస్తుంది కావచ్చు. లైన్ క్రాస్ చేయడంలో, దారి తప్పించడంలో కవితని ప్రవోక్ చేసినటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి కూడా ఒకళ్ళు అని చెప్పి కేసీఆర్తో పాటు కేసీఆర్ సన్నిహితులు బలంగా నమ్ముతున్నారు రామ్యారావు గారు. మీరేమో కాంగ్రెస్కి అంత అవసరం లేదు, రేవంత్ రెడ్డి గారికి అంత అవసరం లేదు అని చెప్పి అంటున్నారు. నేను ఒకటే మాట చెప్తాను విజయ్ గారు, నిజంగా 100కు 100% రేవంత్ అన్న లేడు అని నేను నమ్ముతాను. ఇక నిజాలనేది దేవుడికి తెలిసి ఉండాలి. కానీ ఒకటే ఎగ్జాంపుల్, రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి ఎమోషన్ అయి చెప్తుంటారు, నా కన్న బిడ్డ పెళ్ళికి కూడా నన్ను బెయిల్ ఇవ్వకుండా, పెళ్ళికి కూడా వస్తానో రాను అని తెలియకుండా ఆ రకంగా నన్ను జైల్లో పెట్టి ఇబ్బంది చేసిండ్రు అని ప్రతిసారి ఆయన కూతుర్ని తలుచుకున్నప్పుడల్లా ఆయన ఎమోషన్ అవుతాడు. న్యాచురల్ ఏ తండ్రి అయినా కూతురు పెళ్లి విషయంలో కానీ కూతురు గురించి కానీ ఆ ప్రేమ ఉంటుంది. మరి ఆ టైంలో నిజంగా కవిత వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టయితే, కేసీఆర్ గారు గవర్నమెంట్లో కేసీఆర్ గారు కూతురు కవిత కదా, మరి అప్పుడు రేవంత్ అన్న జైలుకు వెళ్ళకుండా కానీ, జైలు నుండి రేవంత్ అన్న కూతురు పెళ్లికి వచ్చే సందర్భంలో కానీ ఎంత ఇబ్బంది జరిగిందో మనకు తెలుసు. అదేనండి తెలుసు. నిజంగా రేవంత్ అన్న కవిత అనుకున్నట్టయితే అప్పుడు కవిత రేవంత్ అన్న గారిని జైలుకు పోకుండా ఆపొచ్చు. ఆయనకు కూతురు పెళ్ళికి కొన్ని గంటలు వెళ్ళినా కూడా అక్కడ పక్కనున్న వాళ్ళతోటి ఎవరితోటి మాట్లాడకుండా, పరాయి వాళ్ళ పెళ్ళికి వెళ్తానన్నా మనం నలుగురిని వలకరిస్తాం అక్కడ ఉన్న వాళ్ళని. కానీ అతను అక్కడ ఉన్న వాళ్ళతోటి ఎవరూ మాట్లాడకుండా మౌనమునిలా ఉండేటట్టు అన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడు, అప్పుడు నిజంగా ఉన్నట్టయితే
కవిత ఎందుకు సేవ్ చేయలేకపోయింది? అదే పగ పెట్టుకొని సీఎం అయిన తర్వాత కేసీఆర్ ఫ్యామిలీలో చిచ్చు పెట్టిన వాళ్ళు రేవంత్ కూడా ఒకళ్ళు అని చెప్పి మనం ఎందుకు అనుకోకూడదు? ఛాన్స్ ఉంది కదా. అది మీ మీడియా కాబట్టి మీకు ఆ డౌట్ వస్తుండొచ్చు, కానీ అట్లా ఉండదు రేవంత్ అన్న అనేది నాకున్న గట్టి అభిప్రాయం. కేసీఆర్ పడే యాతనకు కవిత తిరుగుబాటుకు కాంగ్రెస్కు ఏమాత్రం సంబంధం లేదు, క్లియర్ కట్. వెరీ క్లియర్గా లేదని నేను నమ్ముతున్నాను. ఏది కానీ ప్రూఫ్స్ లేని నేను మాట్లాడలేదండి. ఓకే, మీ పార్టీ లేదు, మీరు వెరీ క్లియర్గా నిన్న రేవంత్ అన్న చెప్పారు కదా, నాకు ఒకరు వెనుక ఉండాల్సిన అవసరం ఏంది, నాకు ఆ అవసరం లేదు కదా అని ఇంకా ఆయన చాలా మాటలు అన్నారు కదా. ఓకే, ఇప్పుడు మీరు లేరు, నేను ఎందుకున్నానండి? నేను ఎందుకున్నాను? మాట వరుస కంటున్నారు రమ్య గారు, మీరు ఎందుకుంటారు? లేరు, ఎవరున్నారు కవిత వెనకాల? బీజేపీ ఉందా? కవిత మీద కేసులు ఉన్నాయి కాబట్టి బీజేపీ ఉందో లేదో, ఉంటే ఉండొచ్చు. ఎవరూ లేకపోయినా కూడా కవితే తనకు తాను చేసుకుంటుందేమో. కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు ఈ ముగ్గురు ఒకటే కవితకి చేయాల్సిన అవమానాలు చేశారు అనే ఆరోపణని మీరు ఒప్పుకుంటారా? అస్సలు ఒప్పుకోనండి. ఎందుకని? ముగ్గురు ఒకటే ఎందుకు ఛాన్స్ లేదా? ఎందుకు ఒకటైతారు? ఇప్పుడు సంతోష్, హరీష్ ఒకవేళ ఒకటైనా కూడా కేసీఆర్ కన్న కూతుర్ని అవమానం పాలు చేసి ఇబ్బంది పాలు చేసే అవసరం ఆయనకి ఏముంటుందండి? కేసీఆర్ కవితను రాజకీయాలకు రమ్మన్నది కాదు, రాజకీయాల నుండి పొమ్మన్నది కాదు. తనకు తను వచ్చింది, తనకు తను. నా అనుమానం, నా ప్రశ్న కూడా అదే రమ్య గారు. ఇప్పుడు ఎంత కాదనుకున్నా కూడా కన్న కూతురు సస్పెన్షన్ చేసి ఇంత అవమానకరంగా పంపించడాన్ని కేసీఆర్ డైజెస్ట్ చేసుకుంటారా? అసలు కేసీఆర్కి తెలుసా సస్పెన్షన్ చేయాలనేటువంటి? ఇక్కడ అవమానం ఏందండి? ఇప్పుడు సస్పెన్షన్ అవమానం అని మీరు అనుకుంటున్నారు, కానీ కవిత గత 3-4 నెలల నుంచి కవిత బిహేవియర్ను కేసీఆర్ గారిని ఎంత బాధ పెట్టి ఉండొచ్చు, ఎంత ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, పార్టీని ఎంత ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, ఎంత ఇబ్బంది అయ్యి ఉండొచ్చు అని ఆ యాంగిల్ ఎందుకు ఆలోచించుకోరు? నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కవిత నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్ను కూడా, కవిత ప్రెస్ మీట్ సమయానికి ఆయన చూడలేక ఆయన ఫామ్లోకి వెళ్ళిపోయినారు కేసీఆర్ గారు. అంటే ఆయన ఎంత బాధపడి ఉంటే, ఎంత ఇబ్బంది ఉంటే ఆ రకంగా జరిగి ఉండొచ్చు అనుకోవాలి మనం. కవిత వ్యవహార శైలి, కేసీఆర్ వ్యవహార శైలి మిగతా వాళ్ళకన్నా కూడా మీకు ఎక్కువగా తెలుసు. ఒకవేళ లైన్ దాటింది కూతురు అంటే తండ్రి మాట్లాడొచ్చు కదా, లేదు తండ్రి కాస్త ఇబ్బంది పడుతున్నాడంటే కూతురైనా వెళ్ళి మాట్లాడొచ్చు కదా. వీళ్ళిద్దరి మధ్య ఈగో వారేనా ఇదంతా? ఇక్కడ ఈగో వార్ అనేది కాదండి, కేసీఆర్ గారికి తగ్గడం తెలుసు, నెగ్గడం తెలుసు. కానీ కవిత తను అనుకున్నదే కావాలి, తను చెప్పినట్టే నడవాలి, తను చెప్పినట్టే వినాలి అనేది కేసీఆర్ గారికి, అంటే ఉద్యమం రాజకీయాలకు ఏ రకంగా మెట్టు ఎదిగినరు, ఉద్యమ నేతగా ఏ రకంగా మెట్టు ఎదిగినరని కవిత నేర్పించిందా? కేసీఆర్ గారు ఆయన సొంతంగా ఆయన చేసుకుందే కదా. అలాంటి ఆయనకు నేను చెప్పినట్టే వినాలి అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు కదా. ఇప్పుడు స్కామ్స్ జరిగినప్పుడు కూడా కేసీఆర్ గారికి తెలియకుండా జరిగినాయి, తర్వాత కేసీఆర్ గారికి తెలిసి మందలించి తర్వాత కూడా పద్ధతి మార్చుకోమని చెప్తే కూడా మార్చుకోకుండా కవిత ఏది చేసినా మెయిన్గా వాళ్ళ అమ్మ ఫుల్ ఫ్లెడ్జ్ సపోర్ట్ ఉంది, ప్రోద్బలం ఉందండి. ఒక ముఖ్యమైన ప్రశ్న మీ ముందు ఉంచుతాను. ఇప్పటి వరకు ఏ మీడియాలో మీరు చెప్పుండరు, నాకు తెలిసి మిమ్మల్ని అడుగుండరు. ఖచ్చితంగా మా అల్లుడిని సీఎం చేయాల్సిందే అని కేటీఆర్ భార్య అమ్మ, అంటే కేటీఆర్ అత్త శైలిమ గారి అమ్మ పోరు పెట్టిందట, ఇప్పటికీ పోరు పెడుతుందట. నిజమేనా? అందులో తప్పేముంది? నిజమేనా? అక్కడ పోరు పెట్టడం కాదు, వాస్తవంగా కేటీఆర్కు రాజకీయాలంటే ఇష్టం లేనోన్ని బలవంతంగా రప్పించి ఇప్పుడు ఒక అన్క్యాపబుల్ అనే విధంగా క్రియేట్ చేశారు అక్కడ కేటీఆర్ని వాంటెడ్గా. ఒక ఇద్దరు పిల్లల రాజకీయాల్లోకి రావటమే కేసీఆర్ గారికి ఇష్టం లేదంటారు కదా చాలామంది. అవునండి, కానీ అక్కడ కేసీఆర్ గారు వైఫ్ ఉంది కదా. ఓకే, ఇక్కడ
శకుని సంతోష్ మదర్ శశికళ ఉంది కదా, మొత్తం మానిటరింగ్ ఆమె చేస్తుంది కదా. ఐ విట్నెస్ నేను కదా. కేటీఆర్ను ఫోన్లు చేసి ఏ రకంగా బలవంతంగా పాలిటిక్స్లకు రప్పించిండ్రు అనేది కవిత తనకు తానే వచ్చింది. కానీ కేటీఆర్ ఇష్టం లేకుండా చాలా కష్టంగా వచ్చిండు పాలిటిక్స్లోకి. ఎవరిని కేటీఆర్ గారిని బలవంతం చేసింది రాజకీయాల్లోకి రమ్మని? కవిత వాళ్ళ అమ్మ శోభ గారు అండ్ బదే సేంపే శశికళ గారు. శశికళ ఓకే, ఇద్దరు. అంటే ఇక్కడ హరీష్ మేము ఉన్నాం కాబట్టి వాళ్ళకు ఒకటి ఇన్ఫీరియారిటీ కదా. అంటే ఆల్రెడీ శోభమ్మకి ఇష్టం లేకపోయినా కేసీఆర్ గారు ఎమ్మెల్యే కాకముందే హరీష్ను మంత్రి చేశారు కదా. ఆ మంత్రి చేయడంలో మంత్రి కాకుండా అమెరికాలో ఉన్న కవిత, ఇండియాలో ఉన్న శోభమ్మ చేత విధాలుగా అడ్డుకున్నారు. ఆ ప్రయత్నము ఎన్నో రకాలుగా జరిగింది, నాతో కూడా జరిగింది ఆ ప్రయత్నం. కేటీఆర్ గారిని వాళ్ళిద్దరు రప్పించారు సరే, కేటీఆర్ని అసమర్థుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది ఎవరు? సంతోష్కు సపోర్ట్గా అప్పుడు కవిత కూడా ఉండే. సంతోష్ చేశాడు. ఏంటి కేసీఆర్ గారికి, కేసీఆర్ అంటే వీళ్ళకంత కేటీఆర్ ఫోన్లు ట్యాపింగ్ చేయించడము, నా ఫోన్ ట్యాపింగ్లో పెట్టించడము, ఇంకా కొందరి ట్యాపింగ్లో పెట్టించడం, ఇవన్నీ సంతోషే కదండి. సో ఆయన ప్లేస్ని ఎవరు కొట్టేయకూడదు. హరీష్ ఫ్యామిలీ ట్యాపింగు ప్రతి ఒక్కరిది ట్యాపింగ్లో పెట్టించాడు కదా సంతోష్. షాడో సీఎంగా ఒక్క సీఎం కాదు, 4 సీఎం లాగా పనిచేసాడు కదా సంతోష్. చివరికి కేటీఆర్ పక్క రాష్ట్రాల సీఎంలతోటి కూడా ఈ కేసీఆర్ గారికి తెలియకుండా చాలా చేసుకున్నాడు. ఇప్పుడు ఇంతకీ కేటీఆర్ని సీఎం చేయాలనే పోరు ఉందా లేదా అత్తగారి నుంచి? అత్తగారి పోరు పక్కకు పెట్టండి. ఎవరికైనా న్యాచురల్గా నా అల్లుడు సీఎం కావాలి అని అనుకుంటారు. కానీ ఎవడో పరాయోడు సీఎం కావాలి అని ప్రయత్నాలు జరుగుతుంటే అక్కడ ఏ అత్త అయినా అడ్డుకుంటుంది. అది న్యాచురల్. అంటే కేసీఆర్ గారి తర్వాత సీఎం సీట్ కొట్టేయాలనుకుంది సంతోష్ రావేనా? అదే స్కెచ్చా? సంతోష్ రావుకు ఉంది ఆలోచన. నేనేం తక్కువ, నాకు కూడా అన్ని అర్హతలు ఉన్నాయని హరీష్కు ఉంది. వీళ్ళందరేంది, వీళ్ళందరికంటే నాకే ఎక్కువ ఉంది అని కవిత. ఎవరి ప్రయత్నం వాళ్ళది. ప్రయత్నాలు ఎవరు చేసుకోలేదు, ఆశించిండ్రు, ప్రయత్నాలు చేసుకున్నారు. ఓవరాల్గా ఎటు చేరుతుంది అల్టిమేట్గా ఒకటేనండి, కేసీఆర్ గారికి భారతదేశం కాదు వరల్డ్ వైడ్గా కూడా ఎవరితోటైనా అవలీలగా పాలిటిక్స్ చేయగలే నేర్పు, ఓర్పు, సత్తా, క్యాపబిలిటీస్, కెపాసిటీ, ఎవ్రీథింగ్ ఆయన దగ్గర ఉన్నాయి. కానీ ఈ ఇంటి వాళ్ళనే, ఈ ఇంటి పోరుతోటే ఆయనకు తలపోటు ఉంది. నాకున్న సోర్స్ ప్రకారం అతి త్వరలో కవిత గారు పార్టీ పెట్టబోతున్నారు. పార్టీ పెడుతున్నారు అంటే ఆ స్థాయిలో వనరులు, డబ్బు ఆమె దగ్గర ఉండాలి, ఉండి తీరాలి. మీకు తెలిసినంత వరకు, మీకు ఎస్టిమేట్ ఉన్నంత వరకు కవిత గారు ఆస్తి ఎంత ఉంటుంది? నేను చెప్పాను కదా, ఇప్పుడు నా పైన ఉన్న కవిత ఫ్లాట్ కవిత పేరు మీద లేదు. ఇప్పుడు కొత్త ఇల్లు కూడా వేరే వాళ్ళ పేరు మీద ఉందంట. ఫామ్ హౌజు నాకు బంధువు అవుతారు కాబట్టి వాళ్ళ, తను కూడా ఒక లేడీ కాబట్టి చెప్పడం బాగుండదు. మోకిల్లాలో చాలా విల్లాలు ఉన్నాయంటారు. ఫామ్ హౌస్ నేనేం చెప్పా, చాలా ప్లేసుల్లో ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి కూతురు అయినాక కాదు, ఉద్యమ సమయం నుంచే ఉన్నాయి. అవునా ఏంది వాస్తవాలండి. కవిత గారికి ఒక నెగిటివ్ బ్రాండ్ ఇమేజ్ ఉండేది. ఉద్యమంలో వసూళ్ళు, ఈ డబ్బు మొత్తం మెయింటైన్ చేసేటువంటి కీలక బాధ్యతల్లో కవిత ఉన్నారు అంటారు. చాలామంది ఆఫ్ ద రికార్డ్ మాట్లాడతారు కలెక్షన్ క్వీన్ అని. నిజమేనా? నన్ను నిజమేనా అని అడిగే కంటే కవితను అబద్ధమని చెప్పమన్నట్టు. నాకు తెలిసి ఈ మాట ఆమెను అడిగితే అబద్ధమే అంటారు. కానీ నిజమా కాదని చెప్పగలిగిన వ్యక్తి మీరే రమ్య గారు. అందరు మాట్లాడినట్టు నేను కవితను బ్యూటీ పార్లర్ల మీదనే సంపాదించినవా ఇంత ఆస్తి అని నేను అనలేను. కానీ శకుని సంతోష్తో కలిసి ఉద్యమ సమయం నుంచి అధికారం దిగిపోయే వరకు చేయని పని ఉందా, తీసుకొని రూపాయి ఉందా అని నేను అంట. కానీ కవిత సంతోష్ వల్ల ఈ వసూళ్ళకు ఇబ్బంది పడ్డ వాళ్ళు, ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళు కానివ్వండి, సెలబ్రిటీ సినిమా వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానీ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మళ్ళొక్కసారి
అయితే కేసీఆర్ గారి మీద గౌరవం అయి ఉండొచ్చు, లేకుంటే మళ్ళొక్కసారి వీళ్ళే అధికారంలోకి వస్తే మమ్మల్ని ఇబ్బంది పెడతారు, అయిపోయింది ఏదో అయిపోయింది అనుకొని చెప్పలేక చెప్తే పరువు పోతుంది. కొందరు ఇంటర్నల్గా చెప్పుకొని కుమిలి బాధపడ్డ వాళ్ళు ఉన్నారు, శాపనార్థాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న సినారియో చూసి మంచిగా అయింది అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కుటుంబ సభ్యులు అనే వాళ్ళు కూడా, మాది పెద్ద కుటుంబం కదా, కవిత జైలుకు వెళ్ళాక, కవిత జైలు నుంచి వచ్చాక ఇప్పుడు జరుగుతుందన్న దాన్ని చూసి కూడా అయ్యో అనే కంటే మంచిగా అయింది అని అనుకునే వాళ్ళే, పార్టీలు చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కేసీఆర్ గారి తరపు ఉన్నటువంటి చుట్టాలని, బంధువుల్ని, రక్త సంబంధికుల్ని మొత్తాన్ని తుడిచిపెట్టేయాలని, దూరం చేయాలనేటువంటిది శోభా గారి ఆలోచన. మొత్తం మందిని తుడిచిపెట్టదు ఆమె. ఆమె శకునికి అక్కో చెల్లో కదా, అదేంది భారతంలో శకుని అక్కనో చెల్లనో గాంధారి ఎట్లుంటుండే అట్లా ధృతరాష్ట్ర పాలన కదా గాంధారి నడిపిస్తుండే. కాబట్టి విభజించి పాలించడం అన్నట్టు ఇక్కడ మొత్తం మందిని ఒకసారి తుడిచిపెట్టదు. అందులో ఆర్థిక అవసరాలు ఉంటాయని చెప్పాను కదా, ఆ ఆర్థిక అవసరాల ప్రకారం అక్కడ వాళ్ళ వీక్ పాయింట్స్ని బట్టి అట్లా విభజించి. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను దీనికి. నేను ఈరోజు నన్ను ఆడబిడ్డను నన్ను ఇట్లా చేసిండ్రు అట్లా చేసిండ్రు అని కవిత ఇవన్నీ మాట్లాడుతుంది. మరి వాళ్ళ అమ్మ కవిత ఉందా లేదా నాకు తెలియదు, ఇందులో నేను లేని అలిగేషన్లు పెట్టను. కానీ వాళ్ళమ్మ నా మీద ప్లే చేసిన ట్రిక్కులు, జిక్కులు, జిమ్మిక్కులు అన్నీ కూడా కవిత తెలియలేదా? ఈరోజు నువ్వు నీ తండ్రికి అయినవు అని బాధపడుతున్నావు, అమ్మ దూరమైందని బాధపడుతున్నావు, అన్న దూరమైందని బాధపడుతున్నావు, ఈరోజు హరీష్ మీద, సంతోష్ గారి మీద అలిగేషన్లు పెడుతున్నావు. మరి ఇదే మీ అమ్మ మా పెద్ద బ్రదర్ వంశీధర్ రావును హరీష్ను సైడ్ లైన్ చేయడానికి, హరీష్ను సిద్దిపేట నుంచి జరపడానికి, అక్కడ చనిపోయిన మా నాన్న ఇన్ని సంవత్సరాలకు గుర్తొచ్చేయండు, అక్కడ వెళ్ళి పని చేసుకోమని ప్రోత్సహించింది శోభమ్మ కాదా? లేని రంగారావు ట్రస్ట్ను అప్పటికప్పుడు సృష్టించి సిద్దిపేటలో వంశీధర్ రావును పంపించి హరీష్ను డిస్టర్బెన్స్ చేయించింది వాస్తవం కాదా? అప్పటికప్పుడు చింతమడకలో మా నాన్నగారి విగ్రహావిష్కరణ అని అప్పటికప్పుడు ప్రిపరేషన్లు జరిగింది వాస్తవం కాదా? ఆ విగ్రహావిష్కరణ కంటే ముందు భూమి పూజ జరిగితే ఆ భూమి పూజకు నన్ను విలువకుండా అవమానించింది వాస్తవం కాదా? ఎన్ని జరిగినాయండి? కేటీఆర్, కవిత, సంతోష్ రావు, హరీష్ రావు ఈ నలుగురు మీ ముందు నిలబడ్డారు అనుకుంటారా మేడం గారు? మీరు ఇదే స్థాయిలో కడిగేస్తారా, అడుగుతారా? 100% ఇంతకు మించా? ఇంతకు మించైనా అడుగు. ఎలా ఉంటుంది ట్రీట్మెంట్, అది ఎలా అడుగుతారు? ఇంకొక మెయిన్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి, మర్చిపోయినా. నేను మొన్న చెప్తున్నాను, కేసీఆర్ గారు వాచ్ చేసిండ్రో లేదో నాకు తెలియదు, కానీ ఎంత అప్రతిష్ట, ఎంత భ్రష్టు పట్టించిండ్రు ప్రభుత్వాన్ని అని అంటే ఈ శకుని సంతోష్ గారు కేసీఆర్ గారిని ఇప్పుడు మా సీఎంను కూడా కలవడానికి ఎంటర్ప్రెన్యూర్స్, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ డైరెక్ట్ కలుస్తారు. కొందరు మమ్మల్ని అడుగుతారు సీఎం గారు అపాయింట్మెంట్ ఇప్పించండి అని. అట్లనే కేసీఆర్ గారి అపాయింట్మెంట్ అడగడానికి ఎంటర్ప్రెన్యూర్స్ ఈ విధవనే కదా అపాయింట్మెంట్లు ఇచ్చేది, లోఫర్గాడే కదా అపాయింట్మెంట్లు అడగడానికి వాళ్ళు వస్తే అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు. వెయిటింగ్ చేయాలి కదా, సీఎం వెంటనే కలవడానికి ఉండదు కదా, ఇట్లా కూర్చోవాలి కదా. నువ్వు అక్కడికి వస్తావా, నువ్వు ఇక్కడికి వస్తావా, ఇది అడగడం. ఎవరిని? లేడీస్నా? అవి మంచి మంచి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన ఎంటర్ప్రెన్యూర్స్ నుండి. అంటే ఇప్పుడు అక్కడికి వస్తావా ఇక్కడికి వస్తావా అంటే ఆమ్యామ్యాలు తీసుకోవడానికి, లంచాలు తీసుకోవడానికి వాళ్ళని అడిగారన్నా, లేకపోతే కనుక ఉమెన్ ఆంటర్ప్రినర్స్తో మిస్బిహేవ్ చేశాడా సంతోష్ అని? మిస్బిహేవ్ అయినండి. అక్కడికి వస్తావా ఇక్కడికి వస్తావా కమిట్ అవ్వు అని అట్లా అయిన వాళ్ళు ఓకే, కానీ వాళ్ళు కేసీఆర్ గారు వద్దు, ఈ అపాయింట్మెంట్ వద్దు, మాకు ఏది వద్దు అని. అందరి నేచర్ ఒక రకంగా ఉండదు కదండి. కేటీఆర్ గారి మీద ఉంది ఆరోపణ, సంతోష్ గారు చెప్పండి వినండి. ఈ రకంగా మిస్బిహేవ్ చేస్తే ఏ మహిళ అయినా ఎంత బాధపడుతుంది? కొందరు వాళ్ళ హస్బెండ్స్కి చెప్పుకొని ఉండొచ్చు, కొందరు చెప్పుకోకపోవచ్చు, కొందరు రిలేటివ్స్కి చెప్పుకొని ఉండొచ్చు, కొందరు ఫ్రెండ్షిప్లో చెప్పుకొని ఉండొచ్చు, కానీ ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు. అందులో నేను పేరు చెప్తే బాగుండదు, చాలా చాలా పెద్ద సెలబ్రిటీకి చెందిన, ఫ్యామిలీకి చెందిన మహిళ ఇబ్బంది పడితే నాకు తెలిసిందండి. మీరు మాట్లాడారా? మీతో చెప్పుకుందామే? నాకు వాళ్ళ బంధువు చెప్పారు, మా బంధువుకే ఈ రకంగా చేసిండు సంతోషం అని. ఎవరికైతే ఈ రకంగా మిస్బిహేవ్ జరిగిందో ఆ ఉమెన్కు వాళ్ళ బంధువు నాకు తెలుసు, వాళ్ళు నాకు చెప్పారు. కేసీఆర్కి తెలుసా ఈ విషయం?
అప్పుడు లైవ్లో కవిత ఉందా, హరీష్ ఉన్నాడా? సర్వాంతర్యామి అన్నట్టు ఈ ఒక్క శకుని ఈ లోఫర్గాడే కదా అంతటి ఉండేది. అట్లా చాలా ఉన్నాయండి. ఇప్పుడు సివి ఆనంద్ గారు ఉన్నారు, సిపి గారు, ఆయన డీజీపీ అయ్యేది ఉంటే పాపం ఆయనను కాకుండా అడ్డుకున్నది ఈ లోఫర్ కదా. ఎవరిని ఇబ్బంది పెట్టలేదండి, ప్రతి ఒక్కరిని ఇబ్బంది చేసిండు. వీళ్ళు వాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని. అయితే అడిగిన ప్యాకేజీ లేకుంటే కమిట్మెంటు, మళ్ళీ బయట కేటీఆర్ని ఈ రకంగా బ్లేమ్ చేసేసేయండు. నేను మిమ్మల్ని స్ట్రైట్గా అడుగుతాను, కేటీఆర్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ టాపిక్ వచ్చినప్పుడు కొంతమంది హీరోయిన్ల జీవితాలు కేటీఆర్ నాశనం చేశాడు అని కేటీఆర్ వ్యతిరేకులు, ముఖ్యంగా మీ సీఎం గారు, మీ పార్టీలో ఉన్నటువంటి చాలామంది మాట్లాడుతుంటారు. పర్సనల్గా మీరు చెప్పండి, ఒప్పుకుంటారా కేటీఆర్ గారు అలాంటి వ్యక్తేనా? చిన్నప్పటి నుంచి ఒకటే కుటుంబం అన్నట్టు ఉన్నామండి. కాకపోతే కేటీఆర్ ఎక్కువ వరకు చిన్న చైల్డ్హుడ్ నుంచి కూడా హాస్టల్లోనే బయటనే ఉన్నాడు. ఎక్కువ హాలిడేస్లోనే కలిసేవాళ్ళం. ఆ కలిసినప్పుడు కూడా కేటీఆర్ నేచర్ ఏంటంటే జోవియల్గా ఉండాలి, లైఫ్ను ఈజీగా ఎంజాయ్ చేయాలి, జోవియల్గా ఉండాలి అనే టైప్. మంచి చెస్ ప్లేయర్. మా ఫ్యామిలీలో చెస్ ప్లేయర్స్ అంటే కేటీఆర్ నేనే. అవునా? నేను కాలేజ్ ఛాంపియన్ అండి యాక్చువల్లీ. నాకు చాలాసార్లు ప్రైజెస్ కూడా వచ్చాయి. కేటీఆర్ హాలిడేస్కి రాగానే మా ఊర్లో చింతమడకలో అయినా హైదరాబాద్లో అయినా మేము చెస్ ఆడుకునే వాళ్ళం ఇద్దరం. మిగతా వాళ్ళు మూవీస్ అవి ఇవి చూసుకునేవాళ్ళం. అయితే చెస్ ఆడుకునే వాళ్ళం. లేదంటే అప్పుడు DVD ప్లేయర్లు ఉండేవి కాబట్టి CDలు వేసుకొని ఇంగ్లీష్ మూవీలో తెలుగు మూవీలో కలిసి చూసుకునే వాళ్ళం అంతే. ఇంకా మేము బయట థియేటర్స్కి వెళ్ళి సినిమాలు చూసేది లేకుండే. ఎప్పుడో కేసీఆర్ గారు మేజర్ చంద్రకాంత్ లాంటి మూవీకి టికెట్లు తెప్పిస్తే థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసేది. కానీ ఈవెన్ మూవీస్ చూడడానికి కూడా కేసీఆర్ గారు పర్మిషన్ ఇవ్వకపోతుండే, అంత స్ట్రిక్ట్గా ఉండేది సిస్టమ్. ఆయన ట్యూషన్లకు ఇష్టపడకపోయేది, డొనేషన్లకు ఇష్టపడకపోయేది, మూవీస్కి వెళ్ళడానికి ఇష్టపడకపోయేది. టీవీలో సినిమా వస్తే చూడాలి, DVDలో వేసుకొని చూడాలి అంతే తప్ప ఇంకోటి ఉండేది కాకపోతుండే. అంత సిస్టమేటిక్ స్ట్రిక్ట్గా ఉండేది. కేటీఆర్ డిగ్రీ చేసేటప్పుడు ఇంటర్ గుంటూరు విజ్ఞానంలో చేశాడు, డిగ్రీ నిజాం కాలేజీలో చేసేటప్పుడు మేము అప్పుడు ఎర్రమంజిల్లో ఉండేది కేసీఆర్ గారి క్వార్టర్, ఎమ్మెల్యే క్వార్టర్ ఎర్రమంజిల్లో ఉండేది. బస్సులో వెళ్ళేవాడు, కవిత బస్సులోనే వెళ్ళేది, నేను బస్సులోనే వెళ్ళేదాన్ని, కేటీఆర్ కూడా బస్సులో వెళ్ళేదాన్ని. ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఆటో యూజ్ చేసేవాళ్ళం. కారు ఒకటే ఉండేది అప్పుడు, కేసీఆర్ గారే యూజ్ చేసుకునేది అసెంబ్లీకి. సో కేటీఆర్ను చాలా టీచ్ చేసేవాళ్ళు కాలేజ్లో అమ్మాయిలు. ఓకే, ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కదా, ఎంత తెలియొద్దు అని కేటీఆర్ పాపం మేనేజ్ చేసుకున్నా కానీ ఒక ఎమ్మెల్యే కొడుకు అనేది తెలిసిపోయింది. అప్పటికి కేసీఆర్ గారు మినిస్టర్ కూడా అవ్వలేదు, ఓన్లీ ఎమ్మెల్యే. చాలా టీచ్ చేసిన ఒక ఎమ్మెల్యే కొడుకు బస్సులో రావడం ఏంటి, బైక్ కూడా లేదు, కార్లో వస్తారు అందరు, బైక్ కూడా లేదని టీచ్ చేస్తే వచ్చి నేను ఇంకా కాలేజీకి వెళ్ళాను, చదువుకోను, నాకు బైక్ కొనిస్తేనే కాలేజీకి వెళ్తాను, నన్ను అమ్మాయిలు టీచ్ చేస్తున్నారు, నేను వెళ్ళను అని చాలా ఏడ్చేవాడు, బాధపడేవాడు. అయినా కూడా కేసీఆర్ గారు నో అని చెప్పారు. ఎందుకు? కేటీఆర్ గారికి బైక్ ఉంటే ఆ ఫ్రెండ్స్ అందరూ ఆ అమ్మాయిలు మొత్తం కేటీఆర్ గారి బైక్ మీద రావచ్చానా? టీజింగ్ ఆ ఉద్దేశంతోనా? అంటే ఇప్పుడు అంటే ఆ ఫెసిలిటీ లేకుంటే బస్ ఎక్కుతాడు, కాలేజీకి వెళ్తాడు, కాలేజీ నుంచి ఇంటికి వస్తాడు. బైక్ ఇచ్చేసరికి కాలేజీకి వెళ్తాడో వెళ్ళడో, ఎటు తిరుగుతాడో, ఏమవుతాడో అని భయం కావచ్చు, ముందు చూపు అయ్యి ఉండొచ్చు, ఏదైనా అయ్యి ఉండొచ్చు. అమ్మాయిలు టీజ్ చేయడం అనేటువంటిది, కేటీఆర్ గారికి బైక్ ఉంటే మేము కూడా బైక్ మీద ఎక్కొచ్చానా టీజింగ్ అంటున్నారు. ఇంకేంటో నాకు తెలియదు, వాళ్ళు ఏ రకంగా టీచ్ చేసినారు నాకేం తెలుస్తుంది. వీడొచ్చి నాకు చెప్పేది కాబట్టి నేను కాలేజీకి వెళ్ళాను, నాకు బైక్ కొనిస్తే వెళ్తా, అమ్మాయిలు నడిపిస్తున్నారని చెప్తే నాకు తెలిసింది. నాకు తెలియదు కదా అండి అక్కడ ఏ రకంగా ఉంటుంది అనేది. యాక్చువల్గా కాలేజీ డేస్లో అట్లాగే ఉంటుంది కదా. సో అందుకని ఆ రకంగా. కానీ కేటీఆర్ ఎందుకు చెప్తున్నాను ఎగ్జాంపుల్ అంటే, కేటీఆర్ అట్లా ఎప్పుడు కూడా మిస్బిహేవ్ చేయలేదు ఆ రోజుల్లోనైతే నాకు తెలిసినంతవరకు. ఇప్పుడు మరి ఉద్యమ సమయంలో కూడా తర్వాతనే వచ్చారు, ఉద్యమ సమయంలో స్టార్టింగ్ నుంచి కూడా లేరు, వచ్చినాక కూడా అంతతోటి బాగానే ఉన్నాడు, అదే పనిలో ఉన్నాడు. మరి TRS గవర్నమెంట్ వచ్చాక మంత్రి అయ్యాకనే ఈ అలిగేషన్స్ ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు.
అంటే ఇక్కడ ఏ వ్యక్తి వల్ల అయితే ఇబ్బంది అయిందో మా కుటుంబానికి మాకందరికీ ఈరోజు నాకు కానీ కవితకు కానీ ఇబ్బంది అయిందో ఆ వ్యక్తే ఇవన్నీ చేయిస్తున్నాడు రూమర్స్. ఆ వ్యక్తే కేటీఆర్ ఎక్కడికి వెళ్తున్నాడు, ఏమవుతున్నాడు, ఎటు పోతున్నాడు అనేది ప్రతి ఒక్కటి కూడా షాడోలను పెట్టిండు కదా. షాడోలు మాత్రమే కాకుండా కేటీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని కవిత గారు చెప్పారు, ఒప్పుకున్నారు. ఆన్ రికార్డ్ కావాలంటే నేను చెప్పాను చెప్పండి అని చెప్పన్నారు. ఒకవేళ కేటీఆర్ ఫ్యామిలీ ఫోన్ నెంబర్స్ ట్యాపింగ్ జరిగి ఉండుంటే కేసీఆర్ చేయించుంటారా లేకపోతే సంతోష్ రావు చేయించుంటారా? అసలు ఈ ట్యాపింగ్ వ్యవహారంలో నాకు తెలిసి కేసీఆర్ గారు ఏవో 2-3 పేర్లు చెప్పి ఉండి చేయించమంటారు. కానీ దాన్ని ఆసరాగా తీసుకొని అందరికంటే ఫస్ట్ ఇక్కడ శకుని సంతోష్ గారు వాడు లీడ్ తీసుకుంటాడు దీంట్లో ట్యాపింగ్లో. లీడ్ తీసుకొని ఎట్లాగూ కేసీఆర్ గారు చెప్పేటప్పుడు డెఫినెట్గా సంతోష్ ఉంటాడు. ఏ ఆఫీసర్కి చెప్పినా ఎవరికి చెప్పినా ఎట చెప్పినా కేసీఆర్ గారు ఫోన్లో చెప్పినా లైవ్లో మనలాగా మాట్లాడుకొని లైవ్లో చెప్పినా సంతోష్ లేకుండా ఉంటుంది. ఆ చెప్పిన దాన్ని ఆసరాగా తీసుకొని సంతోష్ పెద్దనాన్న చెప్పిండ్రు అనుకుంటా అలాంటివి చాలా నేను చూశాను వేరే వేరే సందర్భాల్లో. అసలు బాబాయికి తెలియదు, పెద్దనాన్న చెప్పిండ్రు అనుకుంటా ఫోన్లో చెప్తాడు, ఇట్లా లైవ్లో చెప్పేటి ఎన్నో ఉన్నాయండి. అవన్నీ కేసీఆర్కి తెలియదు, శోభమ్మకి తెలియదు, కవితకు తెలియదు, హరీష్కి తెలియదు. అట్లా చాలా నేను విన్నాను లైవ్లో. బాబాయ్ అసలు వీడికి చెప్పనే లేదు కదా, వీడేంది పెద్దనాన్న చెప్పిండని ఇట్లా చెప్తున్నాడు అని అనుకొని స్టన్ అయ్యేదాన్ని. కానీ నేను చెప్పినా ఎవరు నమ్మరు. నాది ఆరణ్యరోధన కటశోష తప్ప ఇంకేం దిక్కులేదు. అందుకని ఇంకా నేను కూడా వదిలేసుకున్నాను. సో అట్లా దాన్ని ఆసరాగా తీసుకొని సంతోషే ట్యాపింగ్ పేర్లు ఇచ్చి ఉండొచ్చు. ఆబ్వియస్గా హరీష్ ఫ్యామిలీ మీద పెడతాడు, నా మీద కూడా పెట్టిండు. మరి నన్ను ఇంకెందుకు సిటీ వెళ్తలేదో నాకు తెలియదు. డెఫినెట్గా నా పేరు కూడా ఉంటుంది లిస్ట్లో, డౌటే లేదు. ఫస్ట్ నాది ఉంటుంది, తర్వాత హరీష్ ఫ్యామిలీ ఉంటుంది, కేటీఆర్ ఫ్యామిలీ ఉంటుంది, కవితది కూడా ఉండొచ్చు. రెండు ముఖ్యమైన ప్రశ్నలతో ముగిస్తాను రమ్యారావు గారు. మొదటి ప్రశ్న, ఈ ప్రశ్నకి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పి తీరాల్సిందే. అంటే మీరు నో డౌట్ ఏ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పకుండా ఉండరు, వెనక్కి తీసుకోరు. హరీష్ రావు కుట్రలు చేస్తాడంటారు, సంతోష్ రావు కుట్రలు చేస్తాడంటారు, ఎంతో కొంత కేటీఆర్ చేస్తాడంటారు, కవిత కూడా డ్రామా ఆడుతుంది అంటారు. ఇంతమంది ఇన్ని కుట్రలు చేస్తుంటే తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేనటువంటి స్థితిలో కేసీఆర్ ఉన్నారా, లేకపోతే తెలిసినా కూడా తెలియనట్లే కేసీఆర్ నటిస్తారా? కేటీఆర్ కుట్ర చేస్తాడని నేను చెప్పలేదు కదా. మీరు చెప్పలేదు, ఎక్కడో దగ్గర మాట ఉన్నదాన్ని. అంటే ఆయనకు చాలా వరకు ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇన్నర్ ఫ్యామిలీ మ్యాటర్స్ కానివ్వండి, పార్టీ మ్యాటర్స్ కానివ్వండి, పబ్లిక్ గవర్నమెంట్ కానివ్వండి, చాలా వరకు కేసీఆర్ గారికి తెలియదు. కేసీఆర్ గారికి తెలిసి ఇగో ఇలాంటి వ్యవహారాలు జరిగే రోజుకు నష్ట నివారణకి కూడా చేయలేని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కవిత వ్యవహారమే చూడండి. లిక్కర్ స్కామ్ ప్రోత్సహించింది సూత్రధారి సంతోష్, పాత్రధారి కవిత. కేసీఆర్ గారికి తెలియదు. ఏదో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వచ్చినప్పుడు వీళ్ళందరూ అక్కడే ఉంటారు కాబట్టి ఆబ్వియస్గా ఫ్యామిలీ మెంబర్స్ను పరిచయం చేస్తారు. ఆ పరిచయంతో అట్లా చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు కదా కేసీఆర్ గారి దగ్గరికి. ఆ పరిచయాలన్నిటితోటి ఈ శకునిగాడు అడ్వాంటేజ్ తీసుకొని ఎట్లా అంటే ఇంకా బ్యాక్టీరియా వైరస్ లాగా మొత్తం అల్లుకపోయిండు అందరినీ. అల్లుకపోయి వాడు ఏది చేసుకోవాలనుకున్నాడో అది చేసుకున్నాడు. దాంట్లో భాగంగా కవితను పావుగా వాడుకున్నాడు. కవిత కొంచెమైనా ఆలోచించాల్సింది. అంటే కవిత ఎప్పుడు కానీ బ్లైండ్గా సంతోష్ విషయంలో సంతోష్కే సపోర్ట్ చేసేది. సంతోష్ చెప్పింది ఇంకా భగవద్గీత అనుకున్నట్టు, లక్ష్మణ రేఖ అనుకున్నట్టు ఫాలో అయ్యేది. అందులో పోయింది, ఇరుక్కుంది. ఈరోజు ఎవరు సేఫ్ జోన్లు ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లోకి వచ్చిండ్రు మీరు చెప్పండి. ఇదే సంతోష్ సేఫ్ జోన్లో మా బ్లడ్ రిలేషన్ కాకుండా కేసీఆర్ గారు పక్కన ఉన్నాడు. బ్లడ్ రిలేషన్ అయిన కవిత అన్న కూతురైన నేను ఈరోజు మేము బయట ఉండి ఇట్లా మీడియాల ముందు మాట్లాడే పరిస్థితి మాకు కల్పించిండ్రు. కానీ కవిత నేను ఏ రోజైతే 19 సంవత్సరాల నుంచి సంతోష్ యాటిట్యూడ్ చెప్తున్నప్పటి నుంచి కవిత 0.1% ఆలోచించున్నా, అర్థం చేసుకున్నా,
అక్కకు ఇబ్బంది అవుతుంది అక్క అని కొంచెం ఆలోచించినా కానీ కవితకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కవితకి ఇంత ఇబ్బంది అయ్యే పరిస్థితి ఏ రోజన్నా నా గురించి ఆలోచిస్తే కవితకి ఈరోజు ఇంత ఇబ్బంది ఉండకపోతుండే, అక్కడ శకుని సంతోష్గాడు ఉండకపోతుండే. టు ద లాస్ట్, ఇదే చాలా ఇంపార్టెంట్. చదరంగంలో మీరు ఛాంపియన్, రాజకీయ చదరంగంలో ఎందుకో వెనకబడ్డారేమో అనిపిస్తుంది రమ్య గారు. పర్సనల్గా నా క్వశ్చన్, ఎక్కడ తేడా కొట్టింది? పోస్ట్ మార్టం చేసుకున్నారా మీరు? మీకు రావాల్సినంత స్థాయిలో ఎలివేషన్ కాంగ్రెస్లో రాలేదు, ఇవ్వట్లేదు అనేటువంటిది నాకున్నటువంటి సోర్స్. ఒప్పుకుంటారా? అది మీ వర్షన్ కావచ్చు, కానీ ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు, పక్క రాష్ట్రాల ప్రజలకు తెలుసు, వరల్డ్ వైడ్గా నన్ను అభిమానించే వాళ్ళందరికీ తెలుసు వాట్ ఈజ్ రమ్యారావు అనేది. నా సిన్సియారిటీ తెలుసు, నా పనితీరు తెలుసు. మీరన్నట్టు రాజకీయమే ఒక చదరంగం. ఆ చదరంగంలో ఇప్పుడు బయటవాడు ఎవడైతున్నాడో మా రక్త సంబంధం కానివాడు ఆ శకునిగాడు, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి విజయ్ గారు. ఇక్కడ నాకు అప్పుడు టిక్కెట్ రాకుండా, ఇప్పుడు పదవి రాకుండా కూడా అడ్డుకుంటుండవచ్చు. కానీ రేవంత్ అన్న నాకు అన్యాయం చేయడు అనే నమ్మకం ఉంది. రేవంత్ అన్న మాట ఇచ్చేయండు. నేను టికెట్ అడిగిన రోజు, నేను రాఖీ కట్టిన రోజు, ఆ రోజు రాఖీ పౌర్ణమి కూడా కాదు, పీసీసీ చీఫ్ ఉన్నప్పుడు ఎలక్షన్కి ముందు 3 days ముందు రాఖీ కట్టిన సందర్భంలో కూడా నాకు మాట ఇచ్చేండు, గవర్నమెంట్ వస్తుంది నీకు న్యాయం చేస్తా అన్నాడు. వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే సీనియర్స్ ఉన్నారు, పక్క పార్టీలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సరే కొంచెం లేట్ అయినా నాకు న్యాయం జరుగుతుందని వెయిట్ చేస్తున్నా. తప్పకుండా నాకు జస్టిస్ అవుతుంది అని పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి నా డెడికేషన్ తెలుసు. కాబట్టి నాకు అన్యాయం జరగదు అనుకుంటున్నా. తర్వాత ఏమవుతుంది అనేది చూద్దాం. ఎందుకు చెప్తున్నా అంటే నా మీద కుట్ర ఈ శకునిగాడే చేస్తాడు అని అంటే ఒక సందర్భం అండి. ఒక ఛానల్ చైర్మన్ శకుని చాలా ఇబ్బంది పెట్టాడు. శాటిలైట్స్ ఛానల్ చైర్మన్. ఏ చైర్మన్ చెప్తాను. ఇబ్బంది పెట్టినప్పుడు పాప మా పెద్ద ఆయన, నాకు అసలు ఒక పొలిటీషియన్గా ఆయనకు నేను తెలుసు, ఒక ఛానల్ చైర్మన్ అని ఆయన నాకు తెలుసు. నాకు తెలిసి TV5 చైర్మన్ బిఆర్ నాయుడు అంటారు. వినండి, కానీ ఏ రోజు కలుసుకుంది లేదు, మాట్లాడుకుంది లేదు. కానీ ఆ పెద్ద ఆయన నాకు కాల్ చేసి నేను వస్తాను సో అండ్ సో అని పరిచయం చేసుకుంటే ఫస్ట్ షాక్ అయ్యాను నేను అన్నాను, మీరు నాకే ఫోన్ చేశారండి, ఇది రాంగ్ కాల్ వచ్చిందంటే, లేదండి మేడం మీకే చేశాను, మీ నెంబర్ తీసుకొని మీకే చేశాను, మీతోటి మాట్లాడాల్సింది ఉంది, నాకు కొంచెం హెల్ప్ కావాలన్నారు ఆయన. అదేంటండి అంత పెద్ద మాట అన్నారు. ఓకే అండి అని అన్నాను. సరే అని కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం. ఆయన ఈ శకునిగాడు పెట్టిన ఇబ్బంది, బాధ పాపం అనిపించింది. అండ్ ఆ తర్వాత నేను ఆయనతో మాట్లాడి కలిసిన సందర్భం తెలిసి, ఆ తర్వాత ఒక సందర్భంలో వాళ్ళతో పాటు నేను ఒక దగ్గర స్టేజ్ షేర్ చేసుకోవడాన్ని కూడా చేసుకున్నందుకు కూడా దాన్ని కూడా విపరీతంగా ఇబ్బంది చేసిండండి వాళ్ళని. అయినా పాపం వాళ్ళు నాకు చెప్పుకోలేదు, నాకు వేరే రకంగా తెలిసింది. అంటే ఎన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టాలనో, నన్ను ఎవరన్నా అభిమానించినా, నాకు ఎవరన్నా కొంచెం సపోర్ట్గా ఉన్నా, వాళ్ళకి ఇబ్బందిగా వస్తే నేను సపోర్ట్గా ఉన్నా వాళ్ళని ఇబ్బంది చేస్తాడు, నన్ను ఎవరన్నా అభిమానించినా వాళ్ళని ఇబ్బంది చేస్తాడు. ఈ శకుని గారిని ఇంకా కూడా మా బాబాయి కేసీఆర్, ఇద్దరు బిడ్డలు చేసిన అన్యాయం ఏంది, ఇంకా ఆ శకుని గారిని వాడివడు అవతలివాడు వాడిని ఇంకా పక్కలో పాములాగా తను పాలు పోసి పెంచుతున్న పాము తననే కాటేస్తుందని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో మరి. జయలలిత గారిని శశికళ ఎట్లా
ట్రాప్లో పెట్టిందో మరి ఈ శకునిగాడు కూడా ఆ రకంగా కేసీఆర్ గారిని ట్రాప్లో పెట్టిండో, ఆ మందు గోళీలు ఇచ్చుకుంటా ఏ గోళీలు ఇస్తుండో, ఏం మాయ చేస్తుండో ఏం అర్థం కావట్లేదు. మళ్ళీ అడుగుతున్నాను, ఏ ఛానల్, ఏ న్యూస్ ఛానల్ చైర్మన్ అతను? నాకు తెలిసి టీవీ5 చైర్మన్ అనుకుంటాను. గతంలోనే పాపం ఆయనకి ఇబ్బంది పెట్టారు. మళ్ళీ కూడా ఇంకా ఇబ్బందులు నా వల్ల ఇబ్బంది జరగడం నాకు ఇష్టం లేదండి. ఎందుకంటే వాడి నవ్వే ఒక విషయం. వాడు మాట్లాడుతూ ఓకే, వాడు నవ్విండంటే అవతలోడి వినాశం. వాడి వల్ల నా త్రూ ఇంకొకరికి కష్టం కలిగించడం నాకు ఇష్టం లేదండి. నేను అవసరమైతే హెల్ప్ చేస్తా, కానీ నేను ఒకరికి నా వల్ల కష్టం రావడం నాకు ఇష్టం ఉండదు. కానీ అత్యంత నిజంగా ఆ శకుని అప్పుడు ఉన్నాడు. ఈ కలికాలంలో ఈ శకుని కల్వకుంట్ల కుటుంబంలో ఉండి ఈరోజు ఇంటి ఆడబిడ్డలను ఆగమాగం చేసుకుంటూ మేము ఇట్లా అవస్థల పాలవుకుంటూ మీడియాల ముందు ప్రజల ముందు సమాధానం చెప్పుకునే పరిస్థితి, మేము నిందలు పడే పరిస్థితి, మేము అవహేళన అయ్యే పరిస్థితి కల్పించింది శకునివాడు కాదా? కవిత కూడా చెప్తున్నా, నువ్వు ఏ పామునైతే పెంచినవో ఆ పామే నిన్ను కాటేసింది. కానీ రక్త సంబంధమైన అక్కని నేను చెప్పిన రోజు నువ్వు ఏ రోజైనా అర నిమిషం ఆలోచించుంటే ఈరోజు మన ఇద్దరికి ఈ పరిస్థితి వచ్చిందేదా? రైట్ రమ్య గారు, ఎక్కడ తగ్గాలో మాత్రమే కాదు ఎక్కడ నెగ్గాలో మీకు బాగా తెలుసు. ఖచ్చితంగా కాంగ్రెస్ మీకు న్యాయం చేస్తున్న నమ్మకం మీకుంది. నమ్మకాన్ని నమ్ముకొని, ప్రజలు నమ్ముకొని ముందుకు సాగుతున్నారు. రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ కూర్చోవాలి మీతోటి, కేవలం ఇది మాత్రమే కాకుండా రాజకీయ పరిణామాలపై. ఆ రోజు ఒకవేళ కాంగ్రెస్ కనుక మీకు అన్యాయం చేస్తే మిమ్మల్ని నిలదీయడానికి, కాంగ్రెస్ నిలదీయడానికి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నన్ను నిలదీయడం కాదు విజయ్ గారు, నాకు అన్యాయం చేస్తే నేనే నిలదీయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ అన్యాయానికి కారకులు ఎవరుంటారో అది కూడా నిజాలు చెప్పే దమ్ము ధైర్యం నా దగ్గర ఉంది. నాకు ఎవరు అన్యాయం చేసినా, వాళ్ళు ఎంతటి వాళ్ళైనా కూడా. కానీ నాకు నా కుటుంబం అనుకునే కాంగ్రెస్ నాకు అన్యాయం చెయ్యదు అనే నమ్మకం నాకుంది. తోడబుట్టినవాడు కాకున్నా అన్నగా రాఖీ కట్టాను రేవంత్ అన్నకి. మొన్న చెల్లిగా చీర కూడా పెట్టిండు. మరి అన్యాయం చేస్తాడని నేను అనుకోవట్లేదు. మీకు ఖచ్చితంగా న్యాయమే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.